to all. Welcome to my channel, Programming with RS. నేను PPS R22 R18 Jntuh కోర్సు సి లాంగ్వేజ్ చెప్తున్నాను. సో ఏదైతే ఈ ప్లేలిస్ట్ మెయింటైన్ చేస్తున్నానో సో అన్ని వీడియోస్ మీకు కంటిన్యూస్గా ఉన్నాయి. సో హియర్ దిస్ ఈజ్ ఎట్లా మీకు PPS ఎగ్జామ్ పాస్ కావాలనేది ఓవర్ వ్యూ ఇందులో ఇచ్చినాను నేను. మీరు ఒకసారి జస్ట్ ఇది చూసారంటే యూ విల్ గెట్ ఎన్ ఓవర్ వ్యూ ఒకసారి వస్తుంది మీకు. అండ్ కంటిన్యూస్గా నేను UNIT-1 నుంచి కంటిన్యూస్గా ఒక్కొక్క టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నాను. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ అల్గోరిథమ్ ఫర్ ఫైండింగ్ అవుట్ ద వెదర్ ద నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. అంటే ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ మనం ప్రాబ్లం స్పెసిఫికేషన్ ఏంటి అండ్ వాట్ ఈస్ ద అల్గోరిథమ్ అండ్ దాని తర్వాత ఫ్లో చార్ట్, ఆ ఫ్లో చార్ట్ తర్వాత దాన్ని ప్రోగ్రామ్ లాగా ఎలాగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇవి మొత్తం జస్ట్ వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో లెట్ వి స్టార్ట్ టుడేస్ టాపిక్, దట్ ఈస్ ఫైండింగ్ అవుట్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్. సో అంటే ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా? What is exactly the prime number? అంటే prime number is a number which is divisible by 1 and itself. అంటే ఏదైతే ఆ 1తో ప్లస్ దట్ నెంబర్ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్తో డివిజిబుల్ అయితే దెన్ వీ కెన్ కన్క్లూడ్ దట్ గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్. అదర్వైజ్ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ ఈ కండిషన్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలి. సో వెదర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈ రెండిట్లో డివిజిబుల్ అయితేనే దెన్ యూ కెన్ కన్క్లూడ్ దాట్ ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫర్ దాట్ మనకి ఒక వాల్యూని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాల్యూని n అనేది తీసుకుంటాము. ఆ n అన్నది తీసుకున్న తర్వాత n వాల్యూని అంటే ఏదైతే వాల్యూని మనం డిసైడ్ చేయాలి వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్ అనేది ఆ నెంబర్ తీసుకుంటాము. అండ్ ఐట్రేషన్ వాల్యూ అంటే మన ఇట్రేషన్ గురించి అంటే ఐ వాల్యూని 1 నుంచి స్టార్ట్ చేసుకొని ఈ నెంబర్ వరకు మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఈ మధ్యలో మనకి ఏదైతే డివిజిబుల్ అయిందా లేదా అనే కన్ఫర్మేషన్ బట్టి ఒక కౌంటర్ వేరియబుల్ని ఇనీషియల్గా 0తో ఇనిషియల్ చేసుకుంటాము. అండ్ ఎప్పుడైతే ఇది డివిజిబుల్ అవుతుందో లేదో అనేది డిసైడ్ అయితే దీన్ని ఈ కౌంటర్ వాల్యూని ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేస్తూ పోతాము. సో ఇది ఎక్కువ సార్లు అంటే ఓన్లీ 2 టైమ్స్ అయిందనుకోండి, ఈ కౌంట్ వాల్యూ అనేది 2 టైమ్స్ అయితే దెన్ వీల్ డిసైడ్ దట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. 2 టైమ్స్ కాకుండా either 1 time ఆర్ ఎనీ అదర్ దాన్ దిస్ 2 అయితే విల్ డిసైడ్ ఇట్ ఈస్ ఏ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో దీనికి మనం ఒక ప్రాబ్లం స్పెసిఫికేషన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాము. ఈ 3 వేరియబుల్స్ని n అండ్ i అండ్ cnt వేరియబుల్ని అండ్ వీ అసైన్ ద cnt టు 0. సో దిస్ ఇస్ 0. సో దీన్ని మనం 0గా చేసుకుంటాము. సో 0 చేసుకున్న తర్వాత ఫస్ట్ రీడ్ ద ఎనీ నెంబర్ ఫ్రమ్ n ఫ్రమ్ యూజర్. ఎనీ నెంబర్ ఫ్రమ్ యూజర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ I can say that is 7. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనేది తీసుకున్నాను. సో 7 ఈజ్ అనేది నెంబర్ తీసుకున్నాను. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1 ఈజ్ నోన్ యాజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఈ 7 అనేది తీసుకుంటే ఒక ఐట్రేషన్ వేరియబుల్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే i ఈక్వలెంట్ టు ఎక్కడి నుంచి తీసుకుంటాం. సో 1 నుంచి to the 7 తీసుకున్నప్పుడు దీన్ని అంటే ఈ వాల్యూని 1 by 1 మాడ్యులో ఆపరేషన్ యూజ్ చేసి ఐ వాల్యూ ఏదైతే ఉంటుందో 1 2 3 4 ఇట్లా మనం 1 by 1 మాడ్యులో ఆపరేషన్ చేసుకుంటూ పోతే డివిజిబుల్ అయితే రిమైండర్ 0 వస్తుంది, లేకపోతే 1 or 2 or ఇది అదర్ దాన్ 0 వస్తుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 0 ద కౌంట్ వాల్యూ అనేది మనం ఇంక్రిమెంట్ బై 1 చేస్తాము. సో దిస్ ఈజ్ వాట్ చిన్న లాజిక్, జస్ట్ హౌ వీఆర్ గోయింగ్ టు రైట్ దట్ లాజిక్. మీకు ఈ ఐట్రేషన్ వేరియబుల్ ఐ వాల్యూ అనేది 1 to n తీసుకుంటాము. అండ్ ఫర్ ఐట్రేషన్ ఐ వీ డివైడ్ దట్ వాల్యూ విత్ n. ఒక రిమైండర్ కనుక 0 అయితే వీ కన్ఫర్మ్ దట్, అంటే రిమైండర్ మనకి 0 కనుక అయిందనుకోండి
మనకి అది డివిజిబుల్ బై పర్టికులర్ వాల్యూ అన్నట్టు. సో ఈ ఏదైతే వాల్యూని మనం డివైడ్ చేస్తున్నామో, డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ 0 వస్తుందో ఆ ఆపరేటర్ ఏంటంటే మాడ్యులో ఆపరేటర్. సో మాడ్యులస్ ఆపరేటర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆపరేటర్ టు ఫైండ్ అవుట్ ద రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్. అండ్ ఇప్పుడు సర్క్యులర్ రెఫరెన్స్లో కూడా మనం మాడ్యులస్ ఆపరేటర్ని చాలాసార్లు యూజ్ చేస్తాము. సో ఈ వెనెవర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై అండ్ కౌంట్ వాల్యూను మనం ఇంక్రిమెంట్ బై 1 చేస్తాము. అది కనుక ఆ కౌంట్ వాల్యూ కనుక 2 అయితే వీ కెన్ సే దట్ ద నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్. అది లేకపోతే ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్. అల్గారిథం చూద్దాము, లైక్ హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ద అంటే ప్రైమ్ నెంబర్ని, ఒక ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరే కాదా అని చెప్పి మనం విల్ సీ దట్ అల్గారిథం. అంటే ఈ ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో బేస్డ్ ఆన్ దట్ అల్గారిథం రాసుకుంటాము. ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాజ్ యూజువల్ దట్ ఈస్ అ స్టార్ట్, రైట్. అండ్ ద సెకండ్ స్టెప్ ఏంటంటే టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్, అంటే ఎన్ వాల్యూని ఎంత అనేది తీసుకున్నారు. జస్ట్ హియర్ మీరు ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటున్నారంటే దట్ ఎన్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దట్ ఎన్ వాల్యూ యాజ్ 7. నేను ఒక 7 లాగా తీసుకుంటున్నాను. సో హియర్ అసైన్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం ఏ వాల్యూ తీసుకుంటున్నామంటే ఫస్ట్ ఎన్ వాల్యూని తీసుకుంటున్నాము, అండ్ ఐట్రేషన్ పర్పస్ గురించి ఐ వాల్యూని తీసుకుంటున్నాము, అండ్ నెక్స్ట్ కౌంట్ పర్పస్ గురించి సిఎన్టీని తీసుకుంటున్నాము. సో ఫస్ట్ ఎన్ వాల్యూని మనం ఇచ్చిన వాల్యూ ఎంత, దట్ ఈస్ 7. ఓకే, అండ్ ఐ వాల్యూ ఈజ్ 1. సో ఐ వాల్యూ 1. అండ్ ఇప్పుడు సిఎన్టీ కౌంట్ వాల్యూ ఇనిషియల్గా మనం 1గా అసైన్ చేసుకుంటున్నాము. సో యాజ్ లైక్ ఫస్ట్ వాల్యూ దట్ ఈస్ కౌంట్ వాల్యూ అనేది 1గా అసైన్ చేసుకుంటున్నాము. సో హియర్ వీఆర్ టేకింగ్ 1 సిఎన్టీ వాల్యూ అండ్ వీఆర్ అసైనింగ్ ఇట్ టు 1గా తీసుకుంటున్నాము. సో ఇందులో మనం ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేస్తున్నామంటే చెక్ ఇఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. అంటే ఐ వాల్యూ ఎంత, దట్ ఈస్ 1. సో 1 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ గో టు స్టెప్ 5, అదర్వైజ్ గో టు స్టెప్ 8. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ మాడ్యులో ఐ ఈక్వల్ టు 0. సో ఎన్ మాడ్యులో ఐ, సో ఎన్ వాల్యూ ఎంత, దట్ ఈస్ 7 మాడ్యులో 1. సో మాడ్యులో 1. సో ఎన్ వాల్యూ వచ్చి 7 మాడ్యులో 7. సో ఇక్కడ 1 డివైడెడ్ బై, యాక్చువల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాడ్యులో మీన్స్ 1 అంటే ఏదైతే రిమైండర్ ఉంటుందో ఈ 7 టైమ్స్ పోతుంది, ఇది డివిజిబుల్ అవుతుంది, అండ్ రిమైండర్ ఏదైతే రిమైండర్ వాల్యూ వస్తుందో దట్ విల్ బి రిటర్న్ బై ద మాడ్యులో ఆపరేటర్. అంటే ఇప్పుడు ఇది మాడ్యులో ఆపరేటర్లో రిటర్న్ వాల్యూ ఎంత, దట్ ఈస్ 0. ఇది అయ్యింది కాబట్టి ఐ వాల్యూ అనేది మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాము బై 1. సో ఐ వాల్యూ అనేది కౌంట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాము బై 1. ద కౌంట్ వాల్యూ విల్ బి initially the value should be assigned to 0. I'm sorry, that initially the value should be assigned to 0 ఎందుకంటే count value equal to 0 2 అయితేనే కదా. సో now that value will be incremented by 1. అంటే ఇప్పుడు వాల్యూ ఆఫ్ సిఎన్టీ ఎంత, 1. now next ఐ వాల్యూ ఇంక్రిమెంట్ బై వాల్యూ 1. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంక్రిమెంట్ ద ఐ వాల్యూ బై 1. సో నెక్స్ట్ ఐటరేషన్లో సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దట్ ఈస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. అంటే ఇంక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ ఐ బై 1 అండ్ నెక్స్ట్ గో టు స్టెప్ 4కి వెళ్తున్నాము. సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 కండిషన్ సాటిస్ఫై అయింది. దట్ నెక్స్ట్ స్టెప్లో దెన్ ఇఫ్ ద కండిషన్ సాటిస్ఫై దెన్ గో టు స్టెప్ 5. స్టెప్ 5 ఏంది, దట్ ఈస్ 7 మాడ్యులో 2. వాట్ ఈస్ ద 7 మాడ్యులో 2, దట్ ఈస్ ఈక్వలెంట్ టు 1. ఎందుకంటే 2 7 దట్ ఈస్ 2 3 times
6 and the remainder is 1. ఇది 1 అయింది కాబట్టి సో విల్ నాట్ ఇంక్రిమెంట్ ద వాల్యూ బై 1. ఇఫ్ అంటే ఇది 0 అయితేనే ఇంక్రిమెంట్ చేస్తాము, 1 అయితే ఇంక్రిమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ద ఐ వాల్యూ బై 1. సో ఐ వాల్యూ ఇప్పుడు ఐ వాల్యూ వాట్ ఇస్ ద ఐ వాల్యూ దట్ ఈస్ here that after that 2 we have, and next I value enta that is 3. So 3 step 3 అయినప్పుడు what is the next step we have? If the I modulo 7 అంటే 3 అయినప్పుడు 3 is less than or equivalent to 7 condition satisfy అయింది, and 7 modulo 3 equal to 7 modulo 3 is equivalent to 1 condition. So అంటే ఇది 1 అయినప్పుడు we won't increment the value of I by 1. Next time what is the value of I? So next time I value వచ్చి ఎంత? So that is 4 modulo that 4 less than or equivalent to 7. Again the condition satisfies, that is 7 modulo 4 వాల్యూ వచ్చి 1 అవుతుంది. కండిషన్ సాటిస్ఫై కాలేదు, మనం సిఎన్టీ వాల్యూని అలానే ఉంచుతున్నాము. నెక్స్ట్ టైం ఐ వాల్యూ విల్ బి 5 అండ్ 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 7. కండిషన్ సాటిస్ఫై అయింది. 7 మాడ్యులో 4 ద వాల్యూ ఈజ్ అగైన్ 3 అవుతుంది. సో హియర్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ టైము ఇక్కడ ఐ 0 అయినప్పుడే ఓన్లీ ఇంక్రిమెంట్ ద సిఎన్టీ వాల్యూ బై 1. సో లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం దట్ వాల్యూ ఈజ్ 6 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 7. 7 మాడ్యులో 6 ఈక్వల్ టు హౌ మచ్? దట్ ఈస్ 1. సో ఇక్కడ కూడా 0 ఈక్వల్ కాలేదు. అండ్ నెక్స్ట్ టైం 7 లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 7 కండిషన్ సాటిస్ఫైస్. 7 మాడ్యులో 7 modulo 7 ఎంత? దట్ ఈస్ 0. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 0 ఇంక్రిమెంట్ ద కౌంట్ వాల్యూ బై 1. సో కౌంట్ వాల్యూ ఇనిషియల్గా ఎంత ఉంది? దట్ ఈస్ 1 ఉన్నది, 0 ఉన్నది, ఒకసారి ఇంక్రిమెంట్ అయింది, అండ్ నెక్స్ట్ టైం వాల్యూ అనేది 2 అయింది. సో నెక్స్ట్ టైం వాట్ ఇస్ ద ఐ వాల్యూ? దట్ ఈస్ 8 ఈజ్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 7. 8 కనుక లెస్ దాన్ 7 కంటే తక్కువ లేకపోతే గో టు స్టెప్ 8. సో హియర్ స్టెప్ 8లో మనం ఏం చేస్తున్నాము? సిఎన్టీ కనుక 2 అయితే ఇప్పుడు సిఎన్టీ వాల్యూ ఎంత? దట్ ఈస్ 2. సో ఇఫ్ ఇట్ ఈస్ ఆ ఇచ్చిన నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్గా డిసైడ్ చేస్తున్నాము, అంటే 7 అనేది ప్రైమ్ నెంబర్. అదర్వైజ్ మనం అది ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పి డిసైడ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద simple algorithm for how to find out the given number is prime or not. So now we will discuss about that how we can draw the flow chart. సో ఈ ఫ్లో చార్ట్లో సేమ్ ఆ అల్గారిథంలో ఉన్న స్టెప్స్ని మనం 1 by 1 కన్వర్ట్ చేస్తాము. ఫస్ట్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్, స్టార్టింగ్లో మనం n వాల్యూని రీడ్ చేస్తున్నాము. సో ఫర్ దిస్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ దట్ ఈస్ 5. ఓకే, అండ్ ఐ వాల్యూని 1 లాగా అసైన్ చేస్తున్నాము. సో హియర్ అంటే వాట్ ఈస్ ద n వాల్యూ? దట్ ఈస్ n value is 5 అండ్ ఐ వాల్యూ ఇనిషియల్గా 1గా అసైన్ చేస్తున్నాము. అండ్ ఇఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు n, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు n ద కండిషన్ సాటిస్ఫైస్. ఇది కనుక ట్రూ అయితే విల్ గో ఫర్ n మాడ్యులో ఐ. సో n మాడ్యులో ఐ అనేది మనం చెక్ చేస్తాము. దట్ ఈస్ 1 మాడ్యులో 5 మాడ్యులో 1. సో 5 మాడ్యులో 1 అనేది ఎంత అవుతుంది? దట్ ఈస్ ఈక్వలెంట్ టు 0. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, అది కనుక ట్రూ అయితే we will say that we will increment the value of CNT by 1. సో CNT వాల్యూ ఇనిషియల్గా 0 పెట్టుకుంటున్నాము. CNT వాల్యూ ఇనిషియల్లీ వీఆర్ కీపింగ్ యాజ్ అ 0 అండ్ వెనెవర్ ఇట్ ఈస్ మ్యాచెస్, ఒకవేళ ఇది మ్యాచ్ అయినప్పుడు CNT వాల్యూని 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ వాల్యూకి అయితే మ్యాచ్ అయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ వాల్యూ అనేది జస్ట్ ఇది ఇంక్రిమెంట్ చేసిన తర్వాత వాట్ వీఆర్ డూయింగ్,
just we are incrementing the value of I by 1. So if it is matching, that the I value will be incremented by 1, 5 modulo 2. Next time ఏమవుతుంది, that it is equivalent to 1. 5 modulo 3, 2. 5 modulo 4 equal to 1. 5 modulo 5 equal to 0. అంటే ఈ టోటల్ జీరోస్ ఎన్ని అవుతున్నాయి, ఇది ఒకసారి అవుతుంది, ఇది ఒకసారి అవుతుంది. సో దట్ విల్ బి లైక్, అంటే ఈ కౌంట్ వాల్యూ అనేది ఎప్పుడైతే నెక్స్ట్ టైం ఎంత అవుతుంది, 6 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ సాటిస్ఫై కాదు కాబట్టి ఇట్ విల్ కమ్ ఫ్రమ్ దట్, అంటే డైరెక్ట్గా ఈ మనం బయటకు వచ్చేస్తున్నాము. ఈ బయటకు వచ్చిన మనం ఈ కౌంట్ వాల్యూని మ్యాచ్ చేస్తున్నాం. సో ఇది ఇప్పుడైతే ఈ 0 2 టైమ్స్ వచ్చిందో ఈ కౌంట్ వాల్యూ అనేది ఇట్ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 2 టైమ్స్. అంటే ఇది మన కౌంట్ వాల్యూ అనేది 2 వస్తుంది. సో 2 వస్తుంది కాబట్టి విల్ ప్రింట్ దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్, అదర్వైజ్ విల్ ప్రింట్ ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 1 by 1 ఇది మనకి ఏదైతే ఎప్పుడైతే జీరోలు మ్యాచ్ అవుతుందో మనం వీల్ డిసైడింగ్ దట్ గివెన్, అంటే 2 ఆ జీరో కౌంట్ అనేది 2 అయితే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది, అదర్వైజ్ ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పి మనం డిసైడ్ చేస్తాం. సో ఫైనలీ విల్ స్టాప్ దట్ అండ్ విల్ స్టాప్ ద ఎగ్జిక్యూషన్. సో ఇట్ ఈస్ దట్ కన్వర్షన్ అబౌట్ దట్. మీరు ఎట్లయితే ప్రోగ్రామ్ని లైక్ జస్ట్ వీ హ్యావ్ అల్గోరిథం, లైక్ అల్గోరిథంని మనం డయాగ్రామ్గా లైక్ ఫ్లో డయాగ్రమాటిక్ వేలో రిప్రజెంట్ చేస్తే మనం దాన్ని ఫ్లో చార్ట్ అంటాము. నౌ విల్ సీ అబౌట్ దట్ ద ప్రోగ్రామ్ హౌ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. సో ఇది దేని గురించి యూజ్ చేస్తామంటే మనకి ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్ వాటి గురించి ఎట్లా మనకి మనం ఎలా రీడ్ చేయాలి వాటి గురించి మనం యూజ్ చేస్తాము. అండ్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అంటే మనకి గెట్ సిహెచ్, సిఎల్ఆర్, ఎస్సిఆర్ అటువంటి ఫంక్షన్ని మనకి యూజ్ ఉన్నప్పుడు ఇవి యూజ్ చేస్తాము. ఎందుకంటే మనకి అవుట్పుట్ క్లియర్గా మనకి క్యారెక్టర్స్ అంటే ఏదైతే అవుట్పుట్ ఉందో మనం డిస్ప్లే చేయడానికి అండ్ ఉన్న అవుట్పుట్ని క్లియర్ చేయడానికి అటువంటి ఫంక్షన్ అన్నీ ఇందులో ఉంటాయి ఈ హెడర్ ఫైల్స్లో. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ద మెయిన్, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎన్ వాల్యూ, ఐ వాల్యూ, సిఎన్టీ వాల్యూ 0, సిఎన్టీ వాల్యూని 0 పెట్టుకుంటున్నాము అండ్ ఎన్ వాల్యూని, ఐ వాల్యూని ఇంటీజర్గా డిక్లేర్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ ఎంటర్ ఎనీ నెంబర్ దట్ ఈస్ ఎన్. సో ఎన్ వాల్యూని మనం యాజ్ వీఆర్ సీయింగ్ దట్ వాల్యూ వీఆర్ టేకింగ్ యాజ్ a 4. So 4 if I take, what is the I value? I value we are initially అంటే ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాము. I equivalent to 1, I less than or equivalent to n, I plus plus. సో ఇక్కడ ఇది మనం ఏమి ఓపెన్ బ్రేస్ యూజ్ చేయకపోయినా అంటే సింగిల్ లైన్లో ఉన్నప్పుడు అది నెక్స్ట్ లైన్కి ఇది అప్లై అవుతుంది అనమాట. అండ్ ఈవెన్ ఇక్కడ మనం సింగిల్ లైన్ యూజ్ చేసినా సరే అది నెక్స్ట్ లైన్కి అప్లై అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంది, దట్ I value is equivalent to, so we have taken this for loop. First I value, we have a n value and cnt value, right? సో ఈ cnt వాల్యూ మనం ఎప్పుడు ఇంక్రిమెంట్ చేస్తున్నామంటే ఇది కనుక, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇనిషియలైజేషన్, టెస్ట్ కండిషన్ అండ్ అప్డేట్. సో ఈ సెమీకోలన్ మధ్యలో మనం సెమీకోలన్స్ ఆర్ మ్యాండేటరీ, ఇది మర్చిపోతే మీకు ఇది ప్రోగ్రామ్ రన్ కాదు. అండ్ ఐ వాల్యూ అనేది ఫస్ట్ ఇనిషియల్గా మనం 1 చేసుకుంటున్నాము. ఎన్ వాల్యూ ఈజ్ అబౌట్ దట్ ఈస్ 4 అండ్ సిఎన్టీ వాల్యూ ఈజ్ ఇనిషియలీ దట్ ఈస్ 0. సో ఫస్ట్ ఏంది మనం చెక్ చేస్తున్న ఫస్ట్ ఐటరేషన్లో ఐ వాల్యూ ఎంత, దట్ ఈస్ 1. దీంతో మనం చెక్ చేస్తే 4 మాడ్యులో 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది, దట్ ఈస్, సో 4 మాడ్యులో 1 మీన్స్ 1, 4, దట్ ఈస్ 4 times it will goes, that is 0, the remainder is 0. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, దట్ నెక్స్ట్ టైం దట్ ఈస్ ఐ వాల్యూ అనేది సో అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయిన తర్వాత ఈ టెస్ట్ కండిషన్ చేస్తుంది. సో ఐ వాల్యూ అప్డేట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఎంత, దట్ ఈస్ 2, 4 మాడ్యులో 2 ఇది ఈక్వల్ టు
అగైన్ 0 అవుతుంది. సో ఇది 0 అయినప్పుడల్లా మనం ఏం చేస్తున్నాము, ఈ సిఎన్టీ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో 2 టైమ్స్ అయింది. సో ఫస్ట్ టైం దట్ ఈస్ 0 అయింది, కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాము. సెకండ్ టైం కూడా 0 అయింది, కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం 4 మాడ్యులో 3 అంటే ఐ వాల్యూ 3 అయింది, అండ్ 4 మాడ్యులో 3 ఈజ్ అబౌట్ 1. ఇప్పుడు అది ఇంక్రిమెంట్ కావడం లేదు. నెక్స్ట్ 4 మాడ్యులో 4 అంటే ఐ వాల్యూ ఎంత, దట్ ఈస్ 4. 4 మాడ్యులో 4 ఎంత, దట్ ఈస్ 0. సో ఈ 0 వచ్చినప్పుడు సిఎన్టీ వాల్యూ ఎంత, సిఎన్టీ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1. సిఎన్టీ వాల్యూ ఈసారి ఎంత, దట్ ఈస్ 3. ఇది అంతా అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఐటరేషన్లో వాల్యూ ఎంత, 5. సో 5 వస్తుంది. సో 5 వచ్చిన తర్వాత 5 ఈజ్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 4. ఇట్ విల్ కమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ ఇఫ్ ద సిఎన్టీ ఈజ్ ఈక్వలెంట్ టు 2. సిఎన్టీ వాల్యూ ఎంత, దట్ ఈస్ 3, అండ్ ఐ వాల్యూ ఎంత, దట్ ఈస్ 5. ఐ వాల్యూ 5 అండ్ ఎన్ వాల్యూ ఎంత, 4. సో ఈ 3 వాల్యూస్ అంటే ఇప్పుడు సిఎన్టీ వాల్యూతో మనం కంపేర్ చేస్తున్నాము. ఇఫ్ సిఎన్టీ వాల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు 2, వీఆర్ డిసైడింగ్ దట్ గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్. లేకపోతే వీఆర్ ప్రింటింగ్ దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఫైనల్గా దీని అవుట్పుట్ మనం డిస్ప్లే చేస్తే ఏమవుతుందంటే, సో సిఎన్టీ వాల్యూ అనేది 3 కాబట్టి ఇట్ విల్ డిస్ప్లే దట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నౌ విల్ సీ, అంటే ఇది మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూద్దాము. సో దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్ విచ్ వీ హ్యావ్, అంటే ఇప్పటిదాకా నేను డిస్కస్ చేసిన ప్రోగ్రామ్ ఇది. నా వాట్ ఎవర్ ద స్టెప్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో మనం వీ హ్యావ్ సీన్ అబౌట్ దట్ హౌ వీ కెన్ లైక్ డిక్లేర్, అండ్ మనం వాల్యూని రీడ్ చేస్తున్నాము, అండ్ వీఆర్ స్కానింగ్ అంటే వీఆర్ రీడింగ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద యూజర్. అంటే మన ఈ వాల్యూని మనం కౌంట్ ప్లస్ చేస్తున్నాం. కౌంట్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రిమెంటింగ్ ద కౌంట్ వాల్యూ బై 1. సో ఈ కౌంట్ కనుక 1 అయితే మనం ప్రింట్ చేస్తున్నాం, అదర్వైజ్ వీఆర్ ప్రింటింగ్ ఇట్ యాజ్ ఏ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. దీని ఎగ్జిక్యూషన్ చూద్దాం ఇప్పుడు మనం. సో ఎన్ వాల్యూని నేను 4 అని ఇస్తున్నాను. సో 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఇట్ ఈస్ గివింగ్ దట్ అవుట్పుట్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 5 అని ఇస్తే 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ మనకి ఫైనల్గా ఏమేమి అవుట్పుట్ వచ్చాయి. సో నేను చెప్పినట్టుగా ఇక్కడ మనకు కావాలంటే వాల్యూ రాసుకోవచ్చు. printf %d we can give a value that is, అంటే ఫస్ట్ n ఈక్వలెంట్ టు ఎంత, అండ్ i ఈక్వలెంట్ టు ఎంత, అండ్ తర్వాత సిఎన్టీ వాల్యూ ఎంత. సో మనకు అర్థం లైక్ వీ కెన్ సీ దట్ ఫస్ట్ వాల్యూ ఏంది n, దట్ ఈస్ n, అండ్ సెకండ్ వాల్యూ ఈస్ i, అండ్ థర్డ్ వాల్యూ ఈస్ సిఎన్టీ. సో ఈ వాల్యూస్ మనం ప్రింట్ చేసామంటే జస్ట్ విల్ కమ్ టు నో మనం లాస్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ అంటే నెంబర్ 4గా తీసుకున్నప్పుడు ఎట్లా వచ్చిందని చూద్దాం. సో ఇఫ్ ఐ గివ్ ద వాల్యూ యాజ్ 4 అని ఇచ్చాను అనుకోండి, n వాల్యూ వచ్చి 4, అండ్ i వాల్యూ ఈస్ 5, అండ్ సిఎన్టీ వాల్యూ ఈస్ 3 యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఇక్కడ నేను మనం డిస్కస్ చేసుకున్నప్పుడు సిఎన్టీ వాల్యూ అనేది 3, i వాల్యూ అనేది 5, అండ్ n వాల్యూ అనేది 4. సో దిస్ ఈజ్ అబౌట్ లైక్ హౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. అంటే మనకి ఏ వాల్యూ ఎప్పుడు ఎంత వచ్చింది అనేది కూడా మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే కావాలంటే మనం జస్ట్ వీ కెన్ మేక్ యాజ్ ఏ కామెంట్, దీన్ని కామెంట్ లాగా చేసుకోవచ్చు మనం. అండ్ లేదు ఒక లైక్ మనకి అవసరము మనం ఏదైనా వాల్యూస్ చూసుకోవాలంటే దెన్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ లైక్ కామెంట్ని తీసేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అ సింపుల్ ప్రోగ్రామ్ వేర్, అంటే మనకి ఎట్లా మనం ప్రోగ్రామ్ రన్ లైక్ హౌ విల్ గెట్ వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్ అనేది. అండ్ ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్, నెక్స్ట్ సెషన్ ఆన్వర్డ్స్ నేను సి లాంగ్వేజ్ బేసిక్స్ స్టార్ట్ చేస్తాను. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దట్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఐఎమ్ గివింగ్ ఏ గుడ్ ఇన్ఫర్మేషన్ టు యూ, please subscribe my channel, and please share this information to all of your friends, and please like this like this video
మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి if they want to learn good concepts about the C language. Thank you all of you.